బంగారం ధరలు బాగా పిరమైతున్నాయి. ఇంతగానం ఎందుకు పెరుగుతున్నాయో తెలుస్తలేదు. ఓ పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. నిజమే మరి. అంగట్ల పచ్చళ్ళే కొనలేకపోతున్నాం. ఇక 86,000 96,000 పెట్టి తులం బంగారం ఏం కొంటాం? ఒరిజినల్ బంగారం కొనలేం కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని తిరగాలేమో. లేదంటే ఆకేషన్లకు బట్టలు కిరాయి ఇచ్చే షాపులున్నట్టు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు బంగారు నగలు అద్దెకి ఇవ్వబడును అనే షాపులకు పోయి కిరాయి తీసుకొని నగలేసుకొని మురవాల్సిందేనేమో ఇక. ఒక్క గ్రాము బంగారం రేటే మామూలు మనిషి నెల జీతం దాటిపోయింది కదా. బంగారం కొనాలంటే పచ్చళ్ళమ్మే అక్కలు చెప్పినట్టు కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిందే. ఇక పచ్చళ్ళే కొనలేనువి తులమో మాసమో బంగారం ఏం కొంటావని మగవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి సాపిచ్చే రోజులు నిజంగానే దాపురు ఇచ్చినాయి కదా. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 88,150 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 96,170 ఉన్నది. ఇది ఈడితోటే ఆగదట. ఈ ఏడాది తిరిగే వరకు 1,20,000 అవుతుందని అంటున్నారు అంగట్ల ధరలు చూస్తున్నోళ్ళు. ఇక గీతీర్ల ధరలు పెరిగితే బంగారం కొనుడు కాదు, కళలు కూడా బంగారం కొన్నామని కళ వస్తే భయం అవుతుండొచ్చు. ఇక లేకుంటే సామాన్యులు బంగారు నగల ఫోటోలు తీసి ప్రేమ కట్టించుకొని మురవాళ్ళేమో. నౌకర్లు చేసేటోళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్ల కంటే ఎక్కువ గోల్డ్ రేటే లీడర్ల ఆస్తులు పెరిగినట్టు ఇన్స్టెంట్గా పెరిగితే బంగారం కొనుడు కష్టమే అవుతుంది కదా. మరి అద తులం కొనేటందుకు అకౌంట్ ఉడుచుకపోతే తులం కొంటే తుడిచిపెట్టుకపోయేటట్టున్నది పరిస్థితి. ధరలే పిడుగు లెక్క ఇట్లా పడుతుంటే ఇంకో దిక్కు నిర్మల మేడం బంగారం కొన్నోళ్ళంతా కోటీశ్వరులే. పాన్ కార్డులు ఆధార్ కార్డులతోటి ఎవరెంత బంగారం కొన్నారో మా తాన రికార్డులు ఉన్నాయి. వాళ్ళకి ఎసొంటి సర్కారు పథకాలు అందాయని ఏదో దుర్ముహూర్తం చూసి పిడుగాసంటి రూల్ తెస్తే పిడ్సచ్చిపోవడే అవుతుంది ఒక్కొక్కరి పరిస్థితి అని కూడా కొందరు కారెడ్డాలు ఆడుతున్నారు ఇక ఈ ధరలు చూస్తున్న వాళ్ళు.